హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈ వీకెండ్లో బ్రాండ్లీ సిటీ సెంటర్ మాల్కి అయితే వెళ్ళాం. ఆ మాల్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే మాల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇవి వచ్చేసి మాల్ స్టాలర్స్ అనమాట. మా పాప కోసం ఒకటి తీసుకున్నాం. దీనికోసం ఇక్కడ మనీ పే చేయాలి. ఈ మనీ పే చేసి ఇంకా స్వీటీ కోసం స్టాలర్ని తీసుకున్నాం. ఈ స్ట్రాలర్లో ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే స్క్రీన్ కూడా ఇచ్చాడు అనమాట. పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మనం షాపింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఫేమస్ కాఫీ షాప్ ఉంది. అదేంటంటే టిమ్ హార్టన్స్. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. నేనైతే టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేశాక ఎలా ఉందో మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మేము డోల్రామాకి అయితే వెళ్ళాం. ఈ డోల్రామాలో $1 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి. మినిమం $5 అయితే ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్, గార్డెనింగ్ ఐటమ్స్, ఇంకా లిక్విడ్స్, సోప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే మాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకున్నాం. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇవన్నీ గార్డెన్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా పాట్స్ కూడా ఉన్నాయి. రకరకాల కలర్ఫుల్ పాట్స్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. పిల్లల కోసం అయితే టాయ్స్ అయితే ఒక 100 రకాలు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళైతే ఇక్కడ టాయ్స్ తీసుకుంటే బోర్ అయితే ఫీల్ అవ్వరు, అంత బాగున్నాయి. టాయ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా డోల్రామాలో డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా కలర్ పెన్సిల్స్, పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. అదంతా ఒక ర్యాకే ఉంది. ఇది వచ్చేసి డోల్రామా అనమాట. డోల్రామా అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇదంతా వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. మన ఇండియాలో దొరికే ఐటమ్స్ 1-2 ఉంటాయి. ఇక్కడ మెక్డొనాల్డ్స్, సబ్వే, బర్గర్ కింగ్ అయితే ఉంది. సో మేము బర్గర్ కింగ్లో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ స్వీటీ కోసం అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం. 2 బర్గర్స్ అయితే ఆర్డర్ చేసాం. స్వీటీ కూడా బర్గర్ తింటా అన్నది. సో దానికోసం ఒక స్మాల్ సైజ్ బర్గర్ని అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇక్కడికి మన ఫేవరెట్ KFC కూడా ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దామని ఫస్ట్ అయితే బర్గర్ కింగ్ అయితే ట్రై చేసాం. ఇంకా ఫుడ్ అంతా టేస్ట్ చేసేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. బర్గర్స్ అయితే చాలా బాగున్నాయి బర్గర్ కింగ్లో. అందుకే బర్గర్ కింగ్ అని పేరు పెట్టారేమో. చాలా బాగుంది. అయితే బర్గర్ కింగ్ వాళ్ళు క్రోన్స్ అయితే ఇచ్చారు. క్రోన్స్ పెట్టుకొని మేమైతే ఫోటోలకి పోజులు అయితే ఇచ్చాం. ఇంకా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత గ్రాసరీస్ తీసుకుందామని ఫుడ్ కోర్ట్ పక్కనే ఉన్న మెట్రోకి వెళ్ళాం అనమాట. ఈ ఫ్లోర్లో అనమాట ఫుడ్ కోర్టే ఇంకా మెట్రో ఉంటుంది. ఈ మెట్రోలో కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. మన సీజన్లో దొరకని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. వెజిటేబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, అన్ని రకాలు దొరుకుతాయి. ఇంకా ఇక్కడ వెల్లుల్లిపాయలు చూసారా ఎంత ఉన్నాయో. ఇంకా క్యారెట్స్, ఇంకా పొటాటోస్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ శాంపిల్స్ కూడా ఇస్తుంటారు. కొత్త రకం ఫ్రూట్ అయితే శాంపిల్ ఇస్తారనమాట. మనకు నచ్చితే తీసుకోవచ్చు. టేస్ట్ చేసి ఆ ఫ్రూట్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2-3 ఫ్రూట్స్కి అయితే శాంపిల్స్ అయితే మాకు ఇచ్చారు. నేనైతే టేస్ట్ చూసాను. నాకైతే అంతలా ఎక్కలేదు. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రకరకాల క్యాప్సికమ్లు కనిపించాయి. చూసారా, ఎల్లో క్యాప్సికమ్, ఆరెంజ్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఇక్కడ అందరూ క్యాప్సికమే ఎక్కువ తింటారా ఏంటా అనిపించింది. గ్రీన్ క్యాప్సికమ్. ఇక్కడ కెనడాలో అందరూ సలాడ్స్ ఎక్కువ తింటారంట. చూసారా, క్యారెట్ కూడా కట్ చేసిన పీసెస్ ఉన్నాయి. క్యారెట్, క్యాబేజ్ అన్ని కట్ చేసిన పీసెస్ కూడా అమ్మేస్తున్నారు. మేమైతే మాకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంకా బిల్లింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళే దారిలో బ్రెడ్స్ అన్నీ కనిపించాయి. ఇక్కడ కేక్స్ రేట్ అయితే హై రేటే ఉంటాయి. కేక్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. వీడియోలో చూస్తున్నట్లయితే ఒక్కొక్కటి $30, $40 ఉన్నాయి. ఫ్లేవర్ని బట్టి రేట్ ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో, మా వీకెండ్ బ్లాగ్. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.